వెల్కమ్ టు కాంపిటెడ్ మైండ్స్. సో మనం వెల్డింగ్ అనే కాన్సెప్ట్లో ఆర్ఆర్బి జేఈకి సంబంధించి వెల్డింగ్ అనే కాన్సెప్ట్లో ఉన్నామండి. ఇందులో ప్రీవియస్గా మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే మోస్ట్లీ మనం డిస్కస్ చేసుకోవాల్సింది ఆర్క్ వెల్డింగు, గ్యాస్ వెల్డింగు. ఆర్క్ వెల్డింగ్ గురించి మనం కంప్లీట్ చేసినాం. గ్యాస్ వెల్డింగ్ ప్రిన్సిపల్ ఏంటి, అందులో ఉపయోగించే గ్యాసెస్ ఏంటి, దట్ ఈస్ ఎక్విప్మెంట్ ఏంటి, వీటి గురించి లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో ఏం తెలుసుకుంటాం సార్ అంటే ఆక్సిజన్, ఎస్టిన్ గ్యాసెస్ యూజ్ చేస్తామని తెలుసు. బర్నింగ్ మనకి హీట్ కావాలి, వెల్డింగ్ చేయాలంటే హీట్ ఈజ్ నెసెసరీ. ఈ హీట్ అనేటువంటిది బై కాంపోజిషన్ ఆఫ్ గ్యాసెస్, ఈ గ్యాసెస్ కాంపోజిషన్ మిక్సర్స్ వల్ల మనకి హీట్ వస్తుంది కాబట్టి గ్యాస్ వెల్డింగ్ అంటాం. సరే, ఆక్సిజన్, ఎస్టిన్ ఈ రెండు గ్యాసెస్ ఉన్నాయి, ఈ రెండు ఈక్వల్గా తీసుకుంటే న్యూట్రల్ ఫ్లేమ్ అంటాం. ఎస్టిన్ కంటే ఆక్సిజన్ ఎక్కువగా తీసుకుంటే ఆక్సిడైజేషన్ ఫ్లేమ్ అంటాం. ఆక్సిజన్ కంటే ఎస్టిన్ ఎక్కువ తీసుకుంటే రిడ్యూసింగ్ అంటాం, లేదా కార్బనైజింగ్ ఫ్లేమ్ అంటాం. ఏంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేమ్స్ ఏమున్నాయి, ఇన్నర్ కోన్ అంటే ఏంటి, అవుటర్ కోన్ అంటే ఏంటి, సో టెంపరేచర్స్ ఏ విధంగా ఉంటాయి, ప్రొసీజర్, వాట్ ఆర్ ద స్టెప్స్ టు బి టేకెన్, అండ్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్, ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ ప్రికాషన్స్ ఫాలో అవ్వలేదు అనుకోండి దెబ్బతింటాం. సో ఈ ప్రికాషన్స్ ఏమున్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేమ్స్ ఏమున్నాయి, ప్రొసీజర్ ఏ విధంగా ఉంది అనేటువంటిది ఈ క్లాస్లో చూసే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ క్లాస్ వీ హ్యావ్ లెర్న్ అబౌట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్యాస్ వెల్డింగ్. గ్యాస్ వెల్డింగ్లో ప్రిన్సిపల్ ఏదైతే ఉందో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకున్నాం. ఏమని చెప్పుకున్నాం ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్యాస్ వెల్డింగ్లో? ఒక సిలిండర్లో బ్లాక్ కలర్లో ఉన్నటువంటి ఆక్సిజన్, బ్లాక్ పెయింటెడ్ చేసినటువంటి ఆక్సిజన్, అదేవిధంగా మెరూన్ కలర్ బేస్ చేసినటువంటి నథింగ్ బట్ పెయింట్ చేసినటువంటి ఎస్టిన్, ఈ రెండు కూడా హోస్ పైపర్స్ ద్వారా, ప్రెజర్ రెగ్యులేటర్స్, ప్రెజర్ గేజ్, సేఫ్టీ డివైసెస్ ద్వారా వెళ్ళి, హోస్ పైప్ ద్వారా వెళ్ళి వెల్డింగ్ టార్చ్లోకి వెళ్తుంది. ఈ టిప్ దగ్గర బయట గ్యాస్ వస్తున్నప్పుడు మనం ఇక్కడ బర్నింగ్ లైట్ ద్వారా ఇగ్నైట్ చేస్తే బర్న్ అవుతుంది. ఇలా వెల్డింగ్ ఎప్పుడైతే బర్న్ అవుతుందో వెల్డింగ్ చేయవలసిన దాని దగ్గర బేస్ మెటల్ దగ్గర ఫిల్లర్ మెటల్ యూజ్ చేసి ఫిల్లర్ మెటల్ మెల్ట్ చేసి ఇక్కడ డిపాజిట్ చేస్తాము అనేటువంటిది ఇంతవరకు మనం తెలుసుకున్నాం, రైట్? సో ప్రిన్సిపల్స్ ఆఫ్ గ్యాస్ వెల్డింగ్ ఏంటంటే ఆక్సిజన్, ఎస్టిన్ రెండు మిక్సప్ చేసుకుని ఎక్కడ టార్చ్లో మిక్సప్ చేసుకుని రిక్వైర్డ్ టెంపరేచర్, మనకి ఎంత టెంపరేచర్ వస్తుందని చెప్పుకున్నాం, 3250 3250 డిగ్రీల టెంపరేచర్ వస్తుంది. ఈ టెంపరేచర్ దగ్గర ఆర్క్ వెల్డింగ్లో ఎలక్ట్రోడ్స్ యూజ్ చేస్తే, వెరాస్ గ్యాస్ వెల్డింగ్లో ఫిల్లర్ మెటీరియల్స్ యూజ్ చేస్తాము. ఎలక్ట్రోడ్స్కి కోటెడ్ ఉండాలి, లేదా బేర్ ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, అదేవిధంగా ఫ్లక్స్ కోటెడ్ ఉంటాయి. కానీ ఫిల్లర్ మెటీరియల్ అనేటువంటిది ఆ కోటెడ్ అనేటువంటిది అవసరం లేదు. ఇవన్నీ చెప్పుకున్నాం. సో ఇది ప్రిన్సిపల్. ఈ రెండు మిక్సప్ చేసి హీట్ వస్తుంది, ఆ హీట్ ద్వారా ఫిల్లర్ రాడ్ మెల్ట్ చేసి, ఇఫ్ అవసరం అయితేనే, లేదంటే లేదు, మెల్ట్ చేస్తుందని. అంటే ఈ వెల్డింగ్లు అన్నీ కూడా ఫ్యూజన్ వెల్డింగే. ఆర్క్ వెల్డింగ్ కానీ లేదా గ్యాస్ వెల్డింగ్, స్టార్టింగ్లో మీకు డయాగ్రామ్ ఒకటి చెప్పిన, బోత్ ఆర్క్ వెల్డింగు, గ్యాస్ వెల్డింగు, బోత్ దీస్ టూ ఆర్ కమ్మింగ్ అండర్ ఫ్యూజన్ వెల్డింగ్. ప్రెజర్ వెల్డింగ్ కాదన్నా ఫ్యూజన్ వెల్డింగ్కే వస్తున్నాయి. సో ప్రెజర్ వెల్డింగ్లో రెడ్ హాట్ కండిషన్ వరకు హీట్ చేసి ప్రెజర్ అప్లై చేస్తే నథింగ్ బట్ ప్రెజర్ వెల్డింగ్. ఇక్కడ ఫ్యూజన్ మెల్ట్ అయ్యేంత వరకు హీట్ చేస్తున్నాం, మెల్ట్ అయ్యేంత వరకు హీట్ చేసి జాయిన్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఫ్యూజన్, ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ అ ఫ్యూజన్ వెల్డింగ్. వీటిని ఫ్యూజన్ వెల్డింగ్ మనం పిలవడం జరుగుతుంది. ఇది ప్రిన్సిపల్. అండ్ వాట్ ఈస్ ఎక్విప్మెంట్ యూజ్డ్ ఫర్ గ్యాస్ వెల్డింగ్? గ్యాస్ వెల్డింగ్లో ఉన్నటువంటి ఎక్విప్మెంట్ ఏంటి సార్ అంటే ఏమని చెప్పుకున్నాం సార్ అంటే ఎస్టిన్ కావాలి ఫస్ట్, దట్ ఈజ్ ఎస్టిన్ సిలిండర్. తర్వాత ఆక్సిజన్ కావాలి, ఆక్సిజన్ సిలిండర్. ఈ సప్లై చేయడానికి హోస్ పైప్స్ కావాలి. ఎక్కడి వరకు వెళ్తాయి? టార్చ్కి వెళ్తాయి. ఒక టార్చ్, నాజిల్, టిప్, అదేవిధంగా ప్రెజర్ రెగ్యులేటర్స్, వాల్వ్స్, ఇవన్నీ కూడా మనం ఎక్విప్మెంట్గా చెప్పుకున్నాం. అంటే యాక్సెసరీస్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. రెగ్యులేటర్ వాల్వ్స్ చేయడానికి ప్రెజర్ గేజెస్, వాల్వ్స్ ఓపెనింగ్ క్లోజింగ్, ఇవన్నీ చెప్పుకున్నాం. సో ఇప్పుడు మన కంటెంట్లోకి వచ్చేద్దాం. మన కంటెంట్ ఏంటి సార్ అంటే గ్యాస్ వెల్డింగ్ చేయడానికి ఎక్విప్మెంట్ అది ఓకే. ఎక్విప్మెంట్ ఉంటే వెల్డింగ్ అయిపోతుందా? దాని యొక్క ప్రొసీజర్ కూడా తెలియాలి. ముందు వెనుక ముందు డిఫరెంట్ సెగ్మెంట్లు చేసామంటే మొత్తం ఫెయిల్ అవుతుంది. అందుకే మనం ఏం తెలుసుకుంటాం సార్ అంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ గ్యాస్ వెల్డింగ్? గ్యాస్ వెల్డింగ్కి ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటి? దట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ గ్యాస్ వెల్డింగ్. గ్యాస్ వెల్డింగ్ ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంటి? నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేకెన్? ఏ ప్రికాషన్స్ తీసుకుంటాము ఈ గ్యాస్ వెల్డింగ్ చేసే సందర్భంలో?
అండ్ వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేమ్స్? మనం ఆక్సిజన్ ఎసిటిలిన్ గ్యాస్ ఉపయోగించుకున్నాం. ఈక్వల్ రేషియోలో ఉంటే ఏమంటారు? ఆక్సిజన్ ఎసిటిలిన్ కంటే ఎక్కువ ఉంటే ఏమంటారు? లేదా ఎసిటిలిన్ ఆక్సిజన్ కంటే ఎక్కువ ఉంటే ఏమంటారు? సో ఈ న్యూట్రల్ ఫ్లేమ్ ఎక్కడ ఉపయోగిస్తాము? ఆక్సిడైజేషన్ ఫ్లేమ్ ఎక్కడ ఉపయోగిస్తాము? రిడ్యూసింగ్ ఫ్లేమ్ అనేటువంటిది ఎక్కడ ఉపయోగిస్తాము? అంటే ఏ మెటల్స్కి వెల్డింగ్ చేసేటప్పుడు ఉపయోగిస్తాము? ఈ కంటెంట్ని ఈ క్లాస్లో చూస్తాం. రైట్? అంటే వాట్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ గ్యాస్ వెల్డింగ్? గ్యాస్ వెల్డింగ్లో ఉన్నటువంటి ప్రొసీజర్ ఏంది? అదేవిధంగా ప్రికాషన్స్, ఏం ప్రికాషన్స్ తీసుకుంటాం? ఆక్సిజన్లో ఉన్నటువంటి ఫ్లేమ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అంటే, ఫస్ట్ చూడండి, ప్రొసీజర్ ఏంటి సార్ అంటే, ఫస్ట్ మనం ఈ గ్యాస్ వెల్డింగ్ చేసేటప్పుడు మనం ముందుగా గమనించవలసిన విషయం ఏంటంటే, కన్ఫర్మ్ దట్ ద 2 gauges ఆన్ ద సిలిండర్స్ ఆర్ రిజిస్టరింగ్ 0 ప్రెషర్. ఒక ఆక్సిజన్ సిలిండర్ ఉంది, అదేవిధంగా ఎసిటిలిన్ సిలిండర్ ఉంది. నువ్వు వెల్డింగ్ చేస్తున్నప్పుడు వాటి యొక్క ప్రెషర్ గేజ్ దగ్గర రీడింగ్స్ 0 ఉన్నాయా లేదా అనేటువంటిది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎందుకు సార్ అంటే, 0 ఉంటే ఈ గ్యాస్ బయటకు పోతలేదు, ఇక్కడే కాన్స్టెంట్గా ఉంది. ఇన్ కేస్ ప్రెషర్ గేజ్ ఎంతో కొంత ప్రెషర్ రీడింగ్ చూపించింది అనుకోండి, అంటే ఆల్రెడీ సప్లై అవుతుంది. మనం ఇచ్చేదానికి అది ఎక్కువ ఏమవుతుందంటే బర్నింగ్ అయ్యే ఛాన్సెస్, ఎక్కువ బర్నింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే జస్ట్ మనం ఒక స్టవ్ మీద ఏదో కుక్ చేయాలనుకుంటాం, జస్ట్ వాల్వ్ ఆన్ చేసినామా లేదా ఫస్ట్ చూస్తాం. ఇక్కడ కూడా అంతే, రెగ్యులేటర్ ప్రెషర్ రెగ్యులేటర్స్ చెక్ చేసుకోవాలి. అవి 0 ప్రెషర్ ఉందా, ఓకే, 0 ప్రెషర్ రీడింగ్ ఇస్తుంది అంటే ఓకే, క్లోజ్ అయ్యి ఉంది. లేదు సమ్ వాట్ ప్రెషర్ చూపిస్తుందంటే ఆల్రెడీ ఫ్లో వెళ్తుంది, వాళ్ళు సరిగ్గా క్లోజ్ చేయలేదని అర్థం. రైట్? ఫస్ట్ కన్ఫర్మ్ దట్ ద 2 gauges ఆన్ ద సిలిండర్. ఆ 2 gauges ఏవైతే ఉన్న సిలిండర్లో కన్ఫర్మ్ చేసుకోవాలి. రిజిస్టరింగ్ గేజ్ 0 ప్రెషర్ ఉన్నాయా లేదంటే కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఓపెన్ ద సిలిండర్ వాల్వ్స్ అండ్ చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద ప్రెషర్ రిజిస్టర్డ్ ఆన్ ద ప్రెషర్ గేజ్. ఎప్పుడైతే 0 ఉన్నాయని మనం డిసైడ్ అయిన తర్వాత వాల్వ్స్ని నెమ్మదిగా ఓపెన్ చేస్తాం. బై ఓపెనింగ్ ద వాల్వ్స్ స్లోలీ. దెన్ వాల్వ్ ఎప్పుడైతే ఓపెన్ చేసామో గ్యాస్ ఫ్లో వెళ్తుంది. గ్యాస్ ఫ్లో వెళ్ళగానే నీకు ప్రెషర్ గేజ్ ఏదైతే ఉందో ఆ ప్రెషర్ గేజ్ మీద రీడింగ్ చూపించాలి. సో ఓపెన్ ద సిలిండర్ వాల్వ్స్ అండ్ చెక్ ద కరెక్ట్నెస్ ఆఫ్ ద ప్రెషర్ రిజిస్టర్డ్ ఆన్ ద ప్రెషర్ గేజ్. ఎంత ప్రెషర్ గేజ్ చూపిస్తున్నట్టు చూడాలి. అండ్ ఓపెన్ ద ప్రెషర్ రెగ్యులేటింగ్ స్క్రూ బై టర్నింగ్ దమ్ ఇన్ క్లాక్ వైజ్. ఈ ప్రెషర్ రెగ్యులేటింగ్ స్క్రూ ఏదైతే ఉందో టర్నింగ్ దమ్ ఇన్ క్లాక్ వైజ్లో తిప్పుకోవాలి. రైట్? ఓపెన్ ద ప్రెషర్ రెగ్యులేటింగ్ స్క్రూ బై టర్నింగ్ దమ్ క్లాక్ వైజ్లో టర్న్ చేయాలి. క్లాక్ వైజ్లో టర్న్ చేసుకుని, అంటే ఫస్ట్ 0 ప్రెషర్ ఉన్నాయా లేదా, ఎస్ 0 ప్రెషర్ ఉన్నాయి. వాల్వ్స్ నెమ్మదిగా ఓపెన్ చేసి ప్రెషర్ రెగ్యులేటర్ చూస్తాం, ఎస్ ప్రెషర్ మనం వాల్వ్స్ ఓపెన్ చేయగానే గ్యాస్ ఫ్లో అవుతుంది, ప్రెషర్ చేంజెస్ అవుతుంది. అప్పుడు ఓపెన్ ద ప్రెషర్ రెగ్యులేటింగ్, ఆ ప్రెషర్ ఏదైతుందో రెగ్యులేటర్ ఓపెన్ చేసి స్క్రూ బై టర్నింగ్ ద క్లాక్ వైజ్లో టర్న్ చేసుకుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఎప్పుడైతే అయిందో నెక్స్ట్ ఓపెన్ ద ఎసిటిలిన్ గ్లాస్ స్లైట్లీ. ఆ ఎసిటిలిన్ గ్లాస్ ఏదైతే ఉందో స్లైట్గా ఓపెన్ చేసుకుంటాం. ఓపెన్ ద ఎసిటిలిన్ గ్లాస్ స్లైట్లీ టు ఇగ్నైట్ దమ్ టు కరెక్ట్ క్వాంటిటీ ఇచ్చి ఇగ్నైట్ చేసుకోవాలి. కరెక్ట్ క్వాంటిటీ ఏదైతే ఉందో ఇచ్చి మనం ఇగ్నైట్ చేసుకోవాలి. సో ఈ సప్లైని ఎక్కువ కావాలంటే తక్కువ మనం చేసుకోవచ్చు. చూడండి, సిమ్లో పెట్టుకోవడం, హై ఫ్లేమ్ కూడా మనం ఏ విధంగా చేస్తామో ఇక్కడ కూడా సేమ్ అంతే. ఆ రెగ్యులేట్ వాల్వ్స్ని చేంజ్ చేసుకుంటూ కరెక్ట్నెస్ ఏదైతే ఉందో అంతవరకు మనం ప్రొవైడ్ చేసుకోవాలి. రైట్? ఓపెన్ ద ఎసిటిలిన్ గ్యాస్ స్లైట్లీ. ఆ ఎసిటిలిన్ గ్యాస్ ఏదైతే ఉందో స్లైట్గా ఓపెన్ చేస్తాం. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తాం? ఇగ్నైట్ అండ్ దెన్ టు కరెక్ట్ క్వాంటిటీ. సో ఈక్వల్ క్వాంటిటీ లేదా కరెక్ట్ క్వాంటిటీ, మనకు రిక్వైర్డ్ క్వాంటిటీ వచ్చేంత వరకు సప్లై చేసుకుంటాం. ఇగ్నైట్ ద గ్యాస్ మిక్చర్ యూజింగ్ లైటర్. ఇచ్చిన తర్వాత దాన్ని ఏం చేయాలి? మనం ఇగ్నైట్ చేయాలి. ఇగ్నైట్ ద గ్యాస్ మిక్చర్ని ఇగ్నైట్ చేస్తాము. ఇగ్నైట్ ద గ్యాస్ మిక్చర్ బై యూజింగ్ లైటర్ ఉపయోగించుకుంటాం. బై యూజింగ్ లైటర్. రైట్? ఇగ్నైట్ ద గ్యాస్ మిక్చర్ యూజింగ్ లైటర్ ఉపయోగించుకొని వాటిని ఇగ్నైట్ చేయడం జరుగుతుంది. ద ఓపెన్ ద ఆక్సిజన్ స్లోలీ టు గివ్ అవుట్ ద రిక్వైర్డ్ ఫ్లేమ్. ఆక్సిజన్ కూడా నెమ్మదిగా ఇస్తూ నీకు ఏ ఫ్లేమ్ వరకు కావాలి, రిక్వైర్డ్ ఫ్లేమ్ ఏ విధంగా కావాలి. చూడండి, ఇక్కడ బేస్ మెటల్ 2 ఉన్నాయి. వీటికి ఒక ఫిల్లర్ మెటల్ నేను తీసుకున్నాను. ఈ ఫిల్లర్ మెటల్ స్టిక్ అవ్వాలి అంటే ఇది మెల్ట్ అవ్వాలి, ఫిల్లర్ మెటల్ మెల్ట్ అవ్వాలి. ఈ ఎఫెక్టెడ్ జోన్ కూడా మెల్ట్ కావాలి. ఫస్ట్ పాయింట్. వీటి మెల్ట్ చేయడానికి ఎంత ఫ్లేమ్ అవసరము, ఎంత టెంపరేచర్ కావాలి.
సో ఎంత ఫ్లేమ్ అయితే అవసరం వేస్తే సరిపోతుంది, మెల్ట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. క్రాసింగ్లో మెల్ట్ అవుతుంది, ఆ టెంపరేచర్ వచ్చిన తర్వాత హోల్డ్ చేసుకోవాలి. హోల్డ్ చేసుకుని కంటిన్యూస్గా చేయాలి. రైట్. సో ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి సార్ అంటే, ఇప్పుడు హోస్ పైప్ ద్వారా ఇక్కడ వెల్డింగ్ చేస్తున్నావు, కానీ ఎక్కడైతే వెల్డింగ్ చేస్తున్నావో దాని పక్కనే ఇమీడియట్ పక్కనే నువ్వు సిలిండర్స్ని ప్లేస్ చేయొద్దు. అవే ఫ్రమ్ ద వర్క్ నుండి దూరంగా సిలిండర్ ప్లేస్ చేసుకోవాలి. మీరు గమనించండి, బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే దగ్గర సిలిండర్స్ ఎక్కడ ఉంటాయి, ఈ వెల్డింగ్ చేసేటప్పుడు వాడు 2 ఫ్లోర్ 3 ఫ్లోర్లు ఎక్కడ కావాలంటే అక్కడికి ఆ హోస్ పైప్స్ని క్యారీ చేసుకుంటూ పోతుంటాడు. అంటే ఏ ప్రికాషన్స్ తీసుకోవాలంటే ఫస్ట్ అవే ఫ్రమ్ ద హీట్, ఆ హీట్ నుండి అవే ఫ్రమ్ ద ఉండాలి. దట్ ఈస్ బోత్ ద సిలిండర్స్ షుడ్ బి కెప్ట్ అవే ఫ్రమ్ ద హీట్ అండ్ ఫైర్. హీట్కి మరియు ఫైర్కి అవే ఫ్రమ్ ఉండాలి, దూరంగా ఉండాలి. అవే ఫ్రమ్ హీట్ అండ్ ఫైర్. అండ్ సిలిండర్స్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ అప్రైట్ పొజిషన్. సో అప్రైట్ పొజిషన్ ఏదైతే ఉందో ఈ పొజిషన్లో ఉండాలి, అంతేగాని ఉల్టా ఉండొద్దు, హై ప్రెషర్ వస్తుంది. ఓకేనండి. బోత్ సిలిండర్స్ షుడ్ బి కెప్ట్ అవే ఫ్రమ్ హీట్ అండ్ ఫైర్. ఫైర్కి మరియు హీట్కి దూరంగా పెట్టాలి. అండ్ సిలిండర్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ అప్రైట్ పొజిషన్. ఎలా ఉండాలి అంటే అప్రైట్ పొజిషన్లో ఉండాలి, అప్రైట్ పొజిషన్. నెక్స్ట్, do not use oil or grease to lubricate various controls on oxygen cylinder. సో ఆక్సిజన్ని అదేవిధంగా ఎస్టీని మనం కంట్రోల్ చేస్తాం. ఈ వాల్వ్ గట్టిగా పట్టేసిందని, స్ట్రిక్ట్గా ఉంది, మూమెంట్ లేదని ఎటువంటి లూబ్రికేషన్స్ అప్లై చేయరాదు. ఇఫ్ కేస్ నువ్వు ఎటువంటి లూబ్రికేషన్ అప్లై చేసినా ఆక్సిజన్ అంటే దానికి రియాక్షన్ జరిగి దేర్ వుడ్ బి ఛాన్సెస్ ఆఫ్ ఫైర్. రియాక్షన్ జరిగి అక్కడ ఫైర్ అయ్యే ఛాన్సెస్ అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అర్థమైందన్నా? బోత్ ద సిలిండర్ షుడ్ బి కెప్ట్ అవే ఫ్రమ్ ద హీట్ అండ్ ఫైర్. హీట్కి ఫైర్కి దూరంగా పెట్టుకోవాలి. సిలిండర్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ అప్రైట్ పొజిషన్. సిలిండర్ ఎప్పుడు కూడా అప్రైట్ పొజిషన్లో ఉండాలి. డు నాట్ యూజ్ ఆయిల్ ఆర్ గ్రీజ్. ఆయిల్ కానీ గ్రీజ్ కానీ ఉపయోగించరాదు. దేనికి? లూబ్రికేట్ ద వేరియస్ కంట్రోల్స్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించే ప్రెజర్ రెగ్యులేటర్స్ కానీ వాల్వ్స్ దగ్గర కానీ లూబ్రికేషన్స్ అప్లై చేయరాదు. అప్లై చేస్తే ఈ ఆక్సిజన్ అనేటువంటిది లూబ్రికేషన్స్తో చర్య జరిగి దేర్ విల్ బి ఏ ఛాన్సెస్ ఆఫ్ ఫైర్ అయ్యే ఛాన్సెస్ నీకు కనిపిస్తుంది. నెక్స్ట్, సో మెయింటైన్ చేయాలి. ఏంది? ఎస్టిల్ యొక్క టెంపరేచర్ అనేటువంటిది ఎప్పుడు కూడా లో ప్రెజరే ఉండాలి. ఎక్కువ ప్రెజర్ ఉంటే బరస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయింటైన్ లో ప్రెజర్స్. దట్ ఈస్ మెయింటైన్ ఎస్టిల్ అట్ లో ప్రెజర్. సో ఎస్టిల్ అనేటువంటిది ఏ ప్రెజర్ ఉండాలి సార్ అంటే లో ప్రెజర్స్ ఉండాలి. మెయింటైన్ ఎస్టిల్ అట్ లో ప్రెజర్. దట్ ఈస్ బిలో 2 Nm/mm². 2 Nm/mm² కంటే తక్కువ ఎప్పుడు కూడా ఉండేటట్లు మెయింటైన్ చేసుకోవాలి. దట్ ఈస్ మెయింటైన్ ఎస్టిల్ అట్ ఏ లో ప్రెజర్ బిలో 2 Nm/mm² ఉండాలి. నెక్స్ట్, డ్రా ఎస్టిల్ ఆల్వేస్ త్రూ ఏ ప్రెజర్ రిడ్యూసింగ్ వాల్వ్. ఎప్పుడు కూడా ప్రెజర్ రిడ్యూసింగ్ వాల్వ్ ద్వారా ఆ ఎస్టిల్ని మనం డ్రా చేసుకోవాలి. నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ బ్యాక్ ఫైర్, ఎప్పుడైనా బ్యాక్ ఫైర్ అవుతుంది అనుకోండి, వెంటనే ఆ వాల్వ్ ఉన్నటువంటిది కట్టేయాలి. బ్యాక్ ఫైర్ అవుతుంది అంటే ఫైర్ ఇలా వస్తుంది, ఓకే. బ్యాక్ ఫైర్ వెళ్తుంది అనుకోండి, నాన్ రిటర్న్ వాల్వ్ అంటే వన్ వే కాకుండా రిటర్న్ వాల్వ్లో కూడా ఫైర్ అయినప్పుడు ఇన్ కేస్ ఆఫ్ బ్యాక్ ఫైర్ అంటాం. ఆ ఫైర్లో ఏం చేయాలంటే ఇమిడియట్ టర్న్ ఆఫ్ ద ఎస్టిల్ వాల్వ్. ముందుగా మనం బంద్ చేయాల్సింది ఏంటంటే ఎస్టిల్ వాల్వ్ ఏదైతే ఉందో వాటిని మనం బంద్ చేయాలి. రైట్. ఇన్ కేస్ ఆఫ్ బ్యాక్ ఫైర్ ఇమిడియట్ టర్న్ ఆఫ్ ఎస్టిల్ వాల్వ్. బ్యాక్ ఫైర్ అవుతున్నప్పుడు ఎస్టిల్ వాల్వ్ అనేటువంటిది ఇమిడియట్గా ఆఫ్ చేయాలి. అండ్ దెన్ ఆక్సిజన్ వాల్వ్ అనేటువంటిది బర్న్ చేయాలి. బ్యాక్ ఫైర్ అయితే ఫస్ట్ దేన్ని బర్న్ చేయాలి, దేన్ని బంద్ చేయాలి అంటే ఎస్టిల్ని బంద్ చేయాలి. దెన్ ఆఫ్టర్ ఆక్సిజన్. సో మెయింటైన్ చేసే ప్రెజర్ షుడ్ బి లెస్ దాన్ 2 Nm/mm² ఉండాలి. ఎప్పుడు కూడా ఈ యొక్క ఎస్టిల్ అనేటువంటిది ఈ ప్రెజర్ రిడ్యూసింగ్ వాల్వ్ ఏదైతుందో, ప్రెజర్ ఏదైతే తగ్గించి వస్తుందో ఆ ప్రెజర్ రిడ్యూసింగ్ వాల్వ్ ద్వారా పంపించాలి. స్టెప్స్లో ప్రికాషన్స్ అనమాట ఇవి. సో ఇప్పుడు మనకి ఫ్లేమ్స్ ఏ విధంగా ఉంది ఒకసారి గమనించండి. ఆక్సిజన్ ఎస్టిల్ని కలిపి మనకి ఏమి ఇస్తారంటే ఫ్లేమ్ ఇస్తుంది. ఇలా ఆక్సిజన్ ఎస్టిల్ని కలపడం వల్ల ఆక్సి ఎస్టిల్ని అంటాం. ఆక్సిజన్ ఎస్టిల్ని ఈ ఫ్లేమ్లో మనకి ఇన్నర్ లుమినస్, రిడ్యూసింగ్ జోన్, ఆక్సిడైజింగ్ జోన్ అని 3 ఉంటాయి. ఈ ఆక్సిజన్
ఎస్టిలిన్ రెండు మిక్సప్ అవడం వల్ల మనకి హై టెంపరేచర్స్ వస్తున్నాయి. దట్ ఈస్ 3250 డిగ్రీ సెల్సియస్. ఆక్సిజన్ ఎస్టిలిన్ రెండు మిక్సప్ అవడం వల్ల మనకి 3250 మ్యాక్సిమం టెంపరేచర్ తీసుకొస్తున్నాయి. సో ద కాంబినేషన్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఎస్టిలిన్ ప్రొడ్యూస్ హైయెస్ట్ టెంపరేచర్. ఆక్సిజన్ మరియు ఎస్టిలిన్ కలిపి మనకి హైయెస్ట్ టెంపరేచర్ తీసుకొస్తున్నాయి. ఇవి ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ద స్ట్రక్చర్ ఆఫ్ వెల్డింగ్ ఫ్లేమ్ ఈజ్ షోన్ బిలో. ఇక్కడ కనిపిస్తుంది మనకి ఏ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది సార్ అంటే చూడండి, ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఇది టార్చ్, ఇక్కడ నుండి వచ్చేది టిప్ అంటారు. ఈ టిప్లో నేను డిఫరెంట్ కలర్స్ నేను వేసే ప్రయత్నం చేస్తాను, గమనించండి. ఇక్కడ ఎల్లో కలర్లో వేస్తుంది ఇన్నర్ లూమినస్, లోపల మండేది ఇన్నర్ లూమినస్. ఇక్కడ నేను ఈ కలర్ ఏదైతే ఉందో ఇది రిడ్యూసింగ్ జోన్, తగ్గించిపోతుంది. దట్ ఈస్ రిడ్యూసింగ్ జోన్. రెడ్ కలర్లో ఉన్నదాన్ని నేను ఏం చెప్తాను సార్ అంటే ఆక్సిడైజింగ్ జోన్ అంటాం, నథింగ్ బట్ అవుటర్ ఫ్లేమ్ అంటాం. రైట్, గమనించండి. సో ఇందులో హాటెస్ట్ జోన్ అనే ఫ్లేమ్, ఎక్కువ ఫ్లేమ్ టెంపరేచర్ ఏ జోన్లో ఉంది సార్ అంటే ఈ జోన్లో హైయెస్ట్ టెంపరేచర్ నీకు కనిపిస్తుంటుంది. హైయెస్ట్ టెంపరేచర్స్ వీ అబ్జర్వ్ దిస్ జోన్. హైయెస్ట్ టెంపరేచర్ అనేటివి ఈ జోన్లో మనకి కనిపిస్తుంటాయి. హైయెస్ట్ టెంపరేచర్ ఈ జోన్లో కనిపిస్తుంటాయి. అదేవిధంగా మనకి ఇదిగోండి ఈ ఎక్స్ట్రా ఫ్లేమ్ ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని చెప్తారంటే ఆక్సిడైజేషన్ ఫ్లేమ్గా చెప్పుకుంటాం. ఆక్సిడైజేషన్ ఫ్లేమ్. ఆక్సిడైజేషన్ ఫ్లేమ్గా చెప్పుకుంటాం. ఆక్సిడైజేషన్ ఫ్లేమ్గా చెప్పుకోవడం జరుగుతుంది. రైట్, చూడన్నా ఇది మీకు అర్థమైతేనే నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే కంటెంట్ అనేటువంటిది క్లియర్ కట్గా ఇందులో నీకు ఎటువంటి డౌట్ లేకుండా అర్థమవుతుంది. సో ఈ రెడ్ కలర్లో ఉంది ఏదైతే ఉందో ఆక్సిడైజింగ్. ఆక్సిడైజింగ్ అంటే ఆక్సిజన్ అనేటువంటిది ఎస్టిలిన్ కంటే ఎక్కువ ఉంటుందని ఆక్సిడైజింగ్ అంటారు. రైట్, ఫ్లేమ్ కనిపిస్తుందా? సో ఈ లుమినెస్ ఇన్నర్ లుమినెస్ అనేటువంటిది ఇవ్వండి ఈ కలర్లో నీకు కనిపిస్తుంది. రైట్, ఓకేనా? సో హాటెస్ట్ జోన్ ఏది సార్ అంటే ఈ రిడ్యూసింగ్ అనేటువంటిది హాటెస్ట్ జోన్గా మనం డిస్క్రైబ్ చేసుకుంటాం. సో ఆక్సిడైజింగ్లో వచ్చే జోను ఇది. సో ఇన్నర్ లూమినెస్ అనేటువంటిది ఇది, గమనించండి. సో ఇన్నర్ లూమినెస్ ఇది రిడ్యూసింగ్ జోన్, ఇది ఆక్సిడైజేషన్ జోన్. హాటెస్ట్ టెంపరేచర్ ఎక్కడ వస్తుంది సార్ అంటే ఈ రిడ్యూసింగ్ జోన్లో నీకు హాటెస్ట్ టెంపరేచర్ రావడం జరుగుతుంది. సో మనకి ఇన్నర్ లూమినెస్ ఏ విధంగా ఉంది, రిడ్యూసింగ్ జోన్ ఏ విధంగా ఉంది, ఆక్సిడైజేషన్ జోన్ ఒకసారి చూడండి. దీని గురించి 1 by 1 నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ మనకి హాటెస్ట్ జోన్ అనే ఫ్లేమ్ వేసారంటే రిడ్యూసింగ్ జోన్. ఈ ఎక్కువ ఫ్లేమ్ ఏదైతే వస్తుందో అది ఆక్సిడైజింగ్ జోన్. ఈ లోపల ఉన్నదాన్ని ఇన్నర్ లూమినెస్ లోపల మండుతుంది. రిడ్యూసింగ్ జోన్లో హైయెస్ట్ టెంపరేచర్ వస్తుంది, బయటికి వేవ్ మాత్రమే వస్తుంది, అంత టెంపరేచర్ రాదు. రైట్, ఈ ఇన్నర్ లూమినెస్, రిడ్యూసింగ్ జోన్, ఆక్సిడైజింగ్ జోన్, వీటి గురించి చూద్దాం. ఫస్ట్ మనకి ఎస్టిలిన్ ఫ్లేమ్ ఎన్ని జోన్స్ ఉంటుంది? ఇప్పుడు చూడండి, హైదరాబాద్ సిటీ ఉందనుకోండి, జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అంటే ఈ విధంగా ఉద్యోగస్తులకి డివైడ్ చేసుకున్నాం. అంటే ఏ జోన్లోకి వస్తావు బేస్డ్ అని ఎవరు డిస్ట్రిక్ట్స్ బేస్ చేసుకొని ఒక వికారాబాద్, నల్గొండ ఇవైతే ఒక జోన్కి తీసుకుంటారు. లేదా మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నాం అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంటుంది సార్ అంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి వరకు జోన్ 1, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జోన్ 1 అంటాడు. ఈస్ట్ వెస్ట్ ఈ కృష్ణ వరకు ఉన్నటువంటి దాన్ని జోన్ 2 అంటాడు. ఏవైతే ఉన్నాయో ఈ రాయలసీమ అనేటువంటిది జోన్ 3, జోన్ 4గా అంటే సెపరేట్ చేసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ ఇన్నర్ లూమినెస్ వచ్చింది, తర్వాత రిడ్యూసింగ్ జోన్ వచ్చింది, తర్వాత ఏమొచ్చింది ఆక్సిడైజింగ్ జోన్ వచ్చింది. అంటే క్వశ్చన్ ఏం ఫ్రేమ్ చేయొచ్చు అంటే హౌ మెనీ గ్యాస్ ఫ్లేమ్ జోన్స్ ఆర్ అవైలబుల్ అంటే 3 జోన్స్ ఉంటాయి. ఏంటి సార్ జోన్స్ అంటే ఆక్సిడైజింగ్ ఫ్లేమ్స్ అనేటువంటివి 3 జోన్స్ ఉంటాయి. నేమ్ ఇట్ సెల్ఫ్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఇన్నర్ లూమినెస్.
It's the first one, inner luminous. Second one, a reducing zone, inner luminous cone and reducing zone. అదే విధంగా ఆక్సిడైజింగ్ జోన్ ఏం సార్ అది ఆక్సిడైజింగ్ కోన్. సో మనకి ఏమున్నా సార్ అంటే ఇన్నర్ లుమినస్ కోన్, రిడ్యూసింగ్ జోన్ అండ్ ఆక్సిడైజింగ్ జోన్. ఇన్నర్ లుమినస్ ఉన్నాయి, రిడ్యూసింగ్ జోన్ ఉన్నాయి, ఆక్సిడైజింగ్ కోన్ అనేటువంటివి మనకి 3 టైప్స్ ఆఫ్ మనం డిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. రైట్, అంటే ఆక్సిడేషన్ ఫ్లేమ్స్ అనేటువంటివి 3 జోన్లు ఉన్నాయి. The first one is inner luminous cone, reducing zone and oxidizing zone. So inner luminous cone, reducing zone and oxidizing zone అనేటివి 3 ఉన్నాయి. సో ఇన్నర్ లుమినస్ అంటే ఏంటి, ఏ విధంగా జరుగుతుంది అనే కాన్సెప్ట్ చూద్దాం. సో అబౌట్ ఇన్నర్ లుమినస్ గురించి చెప్పండి సార్ అంటే ఇది ఎస్టిలిన్ అనేటువంటిది పార్షియల్గా డీకాంపోజ్ అయినప్పుడు ఇన్నర్ అనేటువంటిది కనిపిస్తుంది. సో కన్సిస్ట్ ఆఫ్ పార్షియల్ డీకాంపోజ్డ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఎస్టిలిన్. కొంత ఎస్టిలిన్ ప్రొడక్ట్స్ అనేటువంటివి పార్షియల్గా డీకాంపోజ్ ఎక్కడైతే అవుతున్నాయో, వేర్ ద ఎస్టిలిన్ విల్ బి పార్షియల్లీ డీకాంపోజ్డ్. సో కన్సిస్ట్ ఆఫ్ పార్షియల్లీ డీకాంపోజ్డ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఎస్టిలిన్. ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ ట్రంకేటెడ్ కోన్. ఏ విధంగా ఉంటుందంటే ఒక ట్రంకేటెడ్ కోన్ గా ఉండడం జరుగుతుంది. ఇన్నర్ లుమినస్ అనేటువంటిది ఎటువంటి షేప్ ఉంటుంది సార్ అంటే ట్రంకేటెడ్ కోన్ ఫామ్ లో ఉంటుంది. ట్రంకేటెడ్ కోన్ ట్రంకేటెడ్ ఫామ్ లో ఉండడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ ట్రంకేటెడ్ కోన్, కన్సిస్ట్ ఆఫ్ పార్షియల్లీ డీకాంపోజ్డ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ఎస్టిలిన్. ఇందులో ఎస్టిలిన్ ఏమైతే ఉందో పార్షియల్ గా డీకాంపోజ్ చేసి ఉండడం జరుగుతుంది ఇన్నర్ లుమినస్ లో. సార్ రిడ్యూసింగ్ జోన్ అంటే ఏంటి సార్ అంటే హైయెస్ట్ ఫ్లేమ్ వస్తుంది. హైయెస్ట్ ఫ్లేమ్ అయితే వచ్చిందో బ్రైట్నెస్ కూడా ఎక్కువ ఉండడం జరుగుతుంది. సో ద రిడ్యూసింగ్ జోన్ ఇట్ ఈస్ ద బ్రైటెస్ట్ సెక్షన్ ఆఫ్ ద ఫ్లేమ్. ఫ్లేమ్ లో బ్రైటెస్ట్ సెక్షన్ ఏంటి సార్ అంటే రిడ్యూసింగ్ జోన్. ఇక నీకు టెంపరేచర్, నీకు ఆక్సిఎస్టిలిన్ లో ఏ టెంపరేచర్ అయితే వస్తుందో దట్ ఈస్ 3250 ఈజ్ ద హైయెస్ట్ టెంపరేచర్. ఈ హైయెస్ట్ టెంపరేచర్ నీకు ఎక్కడ అచీవ్ అవుతుందంటే రిడ్యూసింగ్ జోన్ లో మాత్రమే. సో రిడ్యూసింగ్ జోన్ లో మాత్రమే హైయెస్ట్ టెంపరేచర్స్ వస్తున్నాయి. ఇన్నర్ లుమినస్ అనేటువంటిది ఎస్టిలిన్ అనేటువంటిది పార్షియల్ గా డీకాంపోజ్ అయినప్పుడు జరిగేది ఇన్నర్ లుమినస్. ఎక్కువ ఫ్లేమ్ టెంపరేచర్ ఎక్కడ ఉంటుందంటే రిడ్యూసింగ్ జోన్ దట్ ఈస్ 3250 డిగ్రీ సెల్సియస్. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రైట్ వైట్ కోన్. ఇది ఏ విధంగా ఉంటుందంటే బ్రైట్ వైట్ కోన్ రూపంలో ఉండడం జరుగుతుంది. ఓకేనండి. సో ఇన్నర్ కోర్, ఎస్టిలిన్ ఫీచర్ అండ్ అవుటర్ ఎన్ఫార్మెన్స్, అవుటర్ ఎన్వలప్ ఫ్లేమ్. సో ఒకటే రిడ్యూసింగ్ కోన్ లో నీకు కావాల్సిన హైయెస్ట్ టెంపరేచర్ 3250 డిగ్రీస్ వస్తుంది. ఇది వైట్ కోన్, బ్రైట్ వైట్ కోన్ లో ఉంటుంది. బ్రైట్ వైట్ కోన్ లో ఉండడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్రైట్ వైట్ కోన్. నెక్స్ట్ ఆక్సిడైజింగ్ జోన్ అంటే ఏంటి సార్ అంటే ఈ ఆక్సిడైజింగ్ జోన్ అనేటువంటిది కన్సిస్ట్ ఆఫ్ ఆక్సిడైజింగ్ జోన్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ విచ్ కంబైన్స్ విత్ ద అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్. ఈ ఆక్సిడైజేషన్ జోన్ ఏదైతే ఉందో ఆక్సిడైజింగ్ జోన్ అనేటువంటిది కన్సిస్ట్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్. కార్బన్ మోనాక్సైడ్ అన్న వెరీ డేంజరస్ గ్యాస్, దట్ ఈస్ కార్బన్ మోనాక్సైడ్. ఈ కార్బన్ మోనాక్సైడ్ ని మనం 1 మినిట్ కంటే ఎక్కువ నువ్వు సక్ చేసుకుంటే, పీల్చుకుంటే ఖచ్చితంగా ఆ కోమలోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. దట్ ఈస్ కార్బన్ మోనాక్సైడ్. బ్లాస్ట్ ఫర్నెస్ ద్వారా పిగ్ ఐరన్ ప్రొడక్ట్ తీసినప్పుడు టాప్ ఆఫ్ ద ఫర్నెస్ లో వచ్చేది కార్బన్ మోనాక్సైడ్. నాట్ ఓన్లీ అక్కడే కాదండి, వెరాజ్ ట్రాఫిక్ లో వెళ్ళేటప్పుడు కూడా మనకి సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్, అందులో కార్బన్ మోనాక్సైడ్ లిటిల్ బిట్ ఉంటుంది. ఆ లిటిల్ బిట్ ఉండడం వల్ల మనం ట్రావెల్ చేసినప్పుడు కొంత చిరాగ్గా ఉండడం జరుగుతుంది. వీటికి కారణం ఏంటంటే కార్బన్ మోనాక్సైడ్. కార్బన్ మోనాక్సైడ్ ఈజ్ వెరీ డేంజరస్ గ్యాస్. ఇది 1 మినిట్ నువ్వు పీల్చుకున్నట్లయితే కోమలోకి వెళ్ళే ఛాన్సెస్, ఇంకా ఎక్కువ పీలిస్తే డెత్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఇక్కడ దొరుకుతుంది. సో ఈ ఆక్సిడైజింగ్ జోన్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఆక్సిడైజింగ్ జోన్ కన్సిస్ట్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్. కార్బన్ మోనాక్సైడ్ తో పాటు నీకు హైడ్రోజన్ ఉండడం జరుగుతుంది. కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్. సో ఆక్సిడైజింగ్ జోన్ అనేది కన్సిస్ట్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్ విత్ అట్మాస్ఫిరిక్ ఆక్సిజన్. అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ తో ఉంటుంది. అవుటర్ బ్లూయిష్ ఫ్లేమ్ లో ఉండడం జరుగుతుంది. బ్లూయిష్ ఫ్లేమ్ లో ఉంటుంది. అవుటర్ బ్లూయిష్ ఫ్లేమ్ ఏదైతే ఉందో ఆక్సిడైజింగ్ జోన్. ఇది ఫార్మ్స్ ఏ సీల్డ్ ప్రివెంటింగ్ డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్ వెల్డ్ పూల్ అండ్ ఎయిర్.
ఇది ఏం చేస్తుందంటే ఈ ఆక్సిడైజింగ్ జోన్ ఏదైతే ఉందో ఏం చేస్తుంది సార్ అంటే ఆ వెల్డ్ పూల్ ఎయిర్ని ఏం చేస్తుంది, డైరెక్ట్ కాంటాక్ట్ ఫార్మ్స్ షీల్డ్ టు ప్రివెంటింగ్ డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్ పూల్ అండ్ ఎయిర్. ఆ వెల్డ్ పూల్ ఎక్కడైతే వెల్డింగ్ చేస్తున్నారో దాన్ని వెల్డ్ పూల్ అంటాం, ఆ ఎయిర్ అనేటువంటి కాకుండా ప్రివెంట్ చేయడం జరుగుతుంది. సో వీ హ్యావ్ ద 3 zones. The first one is inner core, inner luminous core. So partially crystalline decomposed. Second one is reducing zone. Here the highest temperature 3250 uptime. And third one is oxidizing zone. సో ఇక్కడ ఇందులో ఏముంటుంది సార్ అంటే కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్. కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఎక్కడ ఉంటాయి సార్, ఆక్సిడైజింగ్ జోన్ లో ఉంటాయి. సో ఇది ఏ కలర్ లో ఉంటుందంటే అవుటర్ బ్లూయిష్ ఫ్లేమ్ లో ఉండడం జరుగుతుంది. ఫార్మ్స్ ఏ సీల్డ్ ప్రివెంటింగ్ డైరెక్ట్ కాంటాక్ట్ బిట్వీన్ వెల్డ్ పూల్ అండ్ ఎయిర్. వెల్డ్ పూల్ కి ఎయిర్ కి డైరెక్ట్ కాంటాక్ట్ ని ఫార్మ్ చేయడం జరుగుతుంది. రైట్.